హాయ్ గైస్, నేను ఈ వీడియోలో మీకైతే మంచి స్నాక్ అనేది చూపిస్తాను. మనకి రోజు అన్నం అనేది మిగిలిపోతుంది కదా, మిగిలిపోయిన అన్నంతోని ఎలా మనం పకోడీలు చేయాలి. మీరు ఎప్పుడు ఇది వినుండరు, అన్నంతో పకోడీలు ఎట్లా అనేది. దాని రెసిపీ నేను చెప్తాను, అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ చెప్తాను. దాన్ని పిల్లలు కూడా పకోడీ అని చాలా సంతోషంగా చాలా ఆనందంగా తింటారు. సో ఆ మిగిలిపోయిన అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు అన్నం మిగిలిపోయింది, మా వైఫ్ ఏమో ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత తిడుతుందేమో అని చెప్పి నేను చేయడం జరిగింది. మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే తెలుసు. జస్ట్ 5 minutes వరకు అండి. ఓకే, మన కిచెన్లోకి వెళ్ళిపోతాం. మిగిలిన అన్నంతో పకోడీలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం, పసుపు, గరం మసాలా పౌడర్, సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర, గోధుమ పిండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుతున్నాను చూడండి. ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత పకోడీలుగా మార్చాలి, చిన్న చిన్న పకోడీలుగా మార్చాలి. మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఈ విధంగా మనమైతే పకోడీల కింద చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని. దాని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయిలో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మనం మరగనివ్వాలన్నమాట. మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఇందాక చేసిన పకోడీల్ని ఈ ఆయిల్లో డిప్ చేద్దాం. ఈ ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయినంత వరకు మనం దీన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. అంటే చిన్న కడాయి కదా, అందుకే ఒకటే వేస్తున్నా. లేదంటే 2 వేసి చూద్దాం, ఎందుకంటే ఆయిల్ కూడా వచ్చింది కదా. ఇందాక గోధుమ పిండి ఎందుకు వేసాం తెలుసా? క్రిస్పీగా రావడానికి వేసాం మనం. సో ఇలా కొంతసేపు అవ్వనివ్వండి. అవ్విన తర్వాత ఇగోండి, పకోడీలాగి ఫ్రై అయిన తర్వాత ఇలా బౌల్లో తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన సాస్ కానీ పికెల్ కానీ దేంతోనైనా సరే మీరు ఈ డిష్ని తినచ్చు అనమాట. నాకైతే ఇప్పుడే చాలా గుమగుమ వాసన వస్తుంది దీని నుంచి. డిష్ని మనమే కుక్ చేస్తాం కాబట్టి మనం తినేసి మన రేటింగ్ ఇస్తే బాగోదు. మా వైఫ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను. ఆవిడ ఆఫీస్ నుంచి అయితే వచ్చింది, ఇప్పుడు ఇస్తున్నాను. నీకే చూడు ఎలా ఉంది చెప్పు, నీకోసమే చేశాను. అది ఎలాగుంది? జెన్యున్గా చెప్పు. లేదంటే వాళ్ళు మళ్ళీ నా కామెంట్లో వేసుకుంటారు. ఎలాగుంది చెప్పు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి, ఇంకా 5 to 10 minutesలో చాలా ఈజీ స్నాక్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ ఫాలో అవుతుండండి. మీరు ఇచ్చిన సపోర్ట్ బట్టి నేను ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, మంచి డిషెస్, అవి కూడా యూనిక్ డిషెస్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.